ఓకే. జగన్ గారు లాస్ట్ 5 ఇయర్స్ సర్వీస్ లో మీకు నచ్చిన మంచి పనులు అంటే ఏం చెప్తారు? నాకు నచ్చిన మంచి పని అంటే వైజాగ్ ని క్యాపిటల్ చేయడమే నాకు మంచి పని. ఇక మిగతా అందరు చేస్తారు, ఆయన చేసిండు, కొంచెం కమిట్మెంట్ తోటి చేసిండు. కానీ సరే. ఒక రాజధాని విషయంలో ఒక సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక 2 లక్షల కోట్ల బడ్జెట్ ఏపీకి సేవ్ అయింది. ఓకే. జగన్ గారు అప్పులు తెచ్చి పథకాలు పెడుతున్నాడు కదా, దాని వల్ల రాష్ట్రానికి అంటే ఒరిగే ఇప్పుడు లాభం ఏంటి? చంద్రబాబు నాయుడు, లోకేష్ సంపాదించి పైసలు తెచ్చి ఏపీ ప్రజలు పెట్టారు 2014. నేను జగన్ గురించి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గురించి మళ్ళీ ఎవరైనా అడుగుతా. అప్పులు తెస్తాడు భయ్. ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశం అమెరికా. ఆ ప్రపంచాన్ని శాసించే దేశం కూడా అమెరికానే. అప్పులుంటే తప్పేంది, నువ్వు తెచ్చిన అప్పు ఎడబెడతాను అనేది ఇంపార్టెంట్. సరే, మరి ఆ అప్పులు తీర్చేది ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు తీస్తారా అండి? పెట్టినటువంటి దేని మీద పెట్టినో దాని నుంచి రాబడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిల్లల మీద పెడతారు. రేపు పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగాలు లేకపోతే ఫారెన్ కి వెళ్ళి రెవెన్యూ జనరేట్ చేస్తే ఆటోమేటిక్ తీరిపోతుంది. ఉద్యోగాలు ఎక్కడికండి? పక్క రాష్ట్రానికి, పక్క దేశానికి పోయి తెచ్చుకున్నాడా? రాష్ట్రంలో తెచ్చుకోవాలా? చంద్రబాబు నాయుడు అయితే మొత్తం ఇంటనే తయారు చేస్తాడు. మొత్తం ఉద్యోగాల ఫ్యాక్టరీ ఉన్నది ఆయనకు. ఎటు నుంచి వస్తుంది? జనరల్ గా వస్తుంది. ఏ నుంచి వస్తుంది? జనరేట్ అవుతుంది ఉద్యోగాలు. ఇప్పుడు ఫిష్ హార్బర్స్ పెడతాను, లేకపోతే పోర్ట్లు తయారు చేస్తాడు. దాని నుంచి ఉద్యోగాలు రావా? 17 మెడికల్ కాలేజీలు. నువ్వు 25 ఏళ్ళ 30 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు. ఓకే, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి నీ హయాంలో? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? మెడికల్ కాలేజీలు కడితే ఒకటే డెవలప్మెంట్ అయినాక అంటే మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ కాదా మీ దృష్టిలో? సో దాని ఓకే, మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ మరి రాష్ట్ర రాజధాని ఏదండి? పోర్ట్ల డెవలప్మెంట్ కాదా? ఫిషర్ హార్బర్స్ డెవలప్మెంట్ కాదా? అవునా? మరి రోడ్లు డెవలప్మెంటా? రోడ్లు అలాంటి రోడ్లు ఉండడం? రోడ్లు కూడా వేస్తారండి. రోడ్లు లేవా ఇప్పుడు? రోడ్లు ఎలా ఉన్నాయండి? రోడ్ల గురించి అన్ని కామెంట్స్ జనరేట్ అవుతున్నాయి కదా, దానిపైన మీ చేస్తారు, opinion ఏంటండి? ప్రొపగండా చేస్తారు. ఇప్పుడు నాకు ఛానల్ ఉందండి, కేన్యూ ఛానల్ ఉంది. నాకు నచ్చని పర్సన్ ఉంటే నేను ఆయన గురించి మంచిగా పెడతానా? అది ఏదో ఒక రోడ్డు బాగాలేని దగ్గర మొత్తం 1,00,000 కిలోమీటర్ల రోడ్డు ఉంటే ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల బాగాలేని రోడ్డు తీసి క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెడతా, కామెంట్లు పెడతా ఉంటారు. నా ఛానల్ ఫాలోవర్స్ ఉంటే నాకు కామెంట్లు పెడతా ఉంటారు. మా కులపోళ్ళు ఉంటే మా కులపోళ్ళు పెడతా ఉంటారు. ఇదంతా మా వాంటెడ్ గా దోస్తులు ఉంటే మా దోస్తులు పెడతా ఉంటారు. ఇక దాని భజన చూసి నువ్వు అసలే బాగాలేదంటే కరెక్టా? అంటే ఇదంతా కావాలని అతని మీద దుష్ప్రచారం అంటారా? మీరే డిసైడ్ చేసుకోవాలి. మీ ఛానల్ ఏందో కానీ మీ ఛానల్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఓవరాల్ గా నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా ఏపీ నెక్స్ట్ సీఎం అంటే ఎవరు అనుకుంటున్నారు? నేనే జగన్మోహన్ రెడ్డి అవుతాడని అనుకుంటాను.